హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పెద్ద మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ హాఫ్ని లాక్ చేసి రికార్డింగ్ కోసం ఏఆర్ రెహమాన్ గారికి పంపించారంట బుచ్చిబాబు గారు. అండ్ ఫస్ట్ హాఫ్లోనే రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే పీక్స్లో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఈ మూవీ అనుకున్న టైంకి మార్చ్ 27న రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు మన బుచ్చిబాబు గారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ అలాగే ఫస్ట్ సింగిల్ ఈ మూవీకి మంచి హైప్ క్రియేట్ చేశాయి. చిక్రీ చిక్రీ సాంగ్ అయితే యూట్యూబ్లో 200 మిలియన్స్ క్రాస్ చేసి ట్రెండింగ్లో అయితే ఉంది. ఇలా ఈ మూవీ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రతి అప్డేట్ కూడా ఈ మూవీకి మంచి హైప్ క్రియేట్ చేసింది. అండ్ అలాగే సెకండ్ సింగిల్ కూడా తొందరలో రాబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. అలాగే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కూడా లాక్ కావడంతో ఈ మూవీ అనుకున్న టైంకి వచ్చే ఛాన్స్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఈ డేట్ కుదరకపోతే మే 1st వచ్చే ఛాన్స్లు అయితే కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అయితే మూవీ టీం ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి మార్చ్ 27న వచ్చే ఛాన్స్లు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ రీసెంట్ గానే రామ్ చరణ్ గారు ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి పోస్ట్ లో ఫైనల్ షెడ్యూల్ అని కూడా మెన్షన్ చేశారు. అన్ని కుదిరితే ఈ మూవీ అనుకున్న డేట్ అయితే రాబోతుంది. ఈ మూవీ డే 1 హిట్ టాక్ తెచ్చుకున్నా సరే ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయం. అండ్ రామ్ చరణ్ గారు ఈ మూవీలో యాక్టింగ్ ఎరగదీయబోతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ రామ్ చరణ్ గారు ప్రెజెంట్ గేమ్ చేంజర్ తర్వాత ఫ్లాప్ లో ఉండడంతో ఈ మూవీపై ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. వీటన్నిటికీ మరి బుచ్చిబాబు గారు ఏ విధంగా సమాధానం చెప్తారనేది చూడాలి. ఓజీతో పవన్ కళ్యాణ్ గారు, మనశంకర ప్రసాద్తో చిరంజీవి గారు కంబ్యాక్ అయితే ఇచ్చారు. వీళ్ళిద్దరూ కూడా లాస్ట్ మూవీస్ కూడా అనుకోని రిజల్ట్స్ రాకపోవడంతో ఈ మూవీస్తో అయితే కంబ్యాక్ అవ్వడం జరిగింది. అలాగే రామ్ చరణ్ గారు కూడా ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తారని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ అనుకోని రిజల్ట్ అయితే ఇవ్వలేదు. దాంతో ఫ్యాన్స్కి అయితే ప్రెజెంట్ ఈ మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఏ టైంకి వచ్చినా సరే ఈ మూవీని హిట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ అయితే ఈ మూవీతో పాటుగా నాని గారి ప్యారడైస్ మూవీ అలాగే ధురేందర్ 2 మూవీ రిలీజ్ కాబోతున్నాయి. అయితే ప్యారడైస్ మూవీ ఇంకా డేస్ షూటింగ్ పెండింగ్ ఉండడంతో ఈ మూవీ పోస్ట్ పోన్ అయినట్లుగా తెలుస్తుంది. అలాగే దురందర్ కూడా పోస్ట్ పోన్ అయితే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ 3 మూవీస్లో ఏ మూవీ రిలీజ్ అవుతుంది అనేది చూడాలి. మరి పెద్ద మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని మోర్ ఇన్ఫర్మేటివ్ మూవీ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.